ఏమైందమ్మా? హ్యాపీగా వెళ్తుంటే మొహం అలా పెట్టుకున్నావు? హబ్బా చెప్పమ్మా ఏమైందో. ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, మనాల్ని తీసుకెళ్దామంటే వద్దు అన్నావు. ఇప్పుడేమో మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు అంటున్నావు. మనోళ్ళ? ఎవరమ్మా మనోళ్ళు? నాన్న చనిపోయి మనం అప్పుల్లో ఉన్నప్పుడు మనోళ్ళు ఎవరు మనల్ని మనోళ్ళు అనుకోలేదు. అందరూ పరాయి వాళ్ళని చూశారు. అలాంటి వాళ్ళని ఇలాంటి శుభకార్యాలకు తీసుకెళ్ళకపోవడమే మంచిది. అలా కాదురా, అమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. ఇలాంటి విశేషాలకి మనోళ్ళంటూ ఉండాలిరా. అలా చెప్పు పల్లవి, నాకు నా లైఫ్లో మన అనుకునే వాళ్ళు నువ్వు అమ్మ తప్ప ఎవరూ లేరు. అయినా నా బాధలో నాకు తోడలేని వాళ్ళు ఇప్పుడు నా సంతోషంలో నాకు అవసరం లేదు. అయినా రాకపోవడమే మంచిది. వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయికి ముక్కు వంకర, కాళ్ళు కొంకర అని వంకలు పెడతారు. వదిలేలే పల్లవి, వాడితో మాట్లాడి ఎలాగూ మనం గెలవలేం. అవునాంటీ, మొండోడు. అండ్ అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కట్నాలు అవి అన్నావో, అది సాంప్రదాయం రా. అమ్మా ఈ టాపిక్ ఆల్రెడీ నీకు ఇంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీస్తే నేను ఇక్కడే కార్ తిప్పేసి పెళ్ళొద్దంటాను. రే 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 రే, నేనేం అడగనులేరా, ముందైతే పోనీ. తీయకండి ఆంటీ, మళ్ళీ మనసు మార్చుకున్నా మార్చుకుంటాడు.